చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తున్నాము వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎన్ని సవాళ్ళు ఎదురైనా కూడా ఆరోగ్యం, క్షేమము, వాక్యం ధ్యానించడానికి ఇచ్చిన ప్రేరేపణ నడిపింపడం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎందుకు నేను ఎప్పుడు చెప్పిందే చెప్పుకుంటా ఉన్నాను. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఒకవేళ దేవుడు మనకు తోడై ఉండని ఎడల అని మనం మొదటి వాక్యము మనం ధ్యానించున్నాం. తోడై ఉన్నాడు. తోడై ఉన్న దేవుడు మనలో నివసించాలి. హల్లెలూయా. తోడై ఉంటాడు. తోడై ఉన్న దేవుడు మనలో నివసించాలి. ఆయనలో నివసించడానికి ఆయన మంచి ద్రాక్షవల్లి అనబడిన ఆయనకు మనము అల్లెక్కలై ఉండాలి. హల్లెలూయా. అప్పుడు మనం ఆయన మన యందు ఒకరిలో ఒకరు నివసించినప్పుడు సర్వ కృపానది యొక్క దేవుడు మన జీవితంలో సమస్తము సమకూర్చి మేలు కలుగుటకై అన్ని జరిపిస్తాడు. అందుకు గాను కొన్ని మనం కలిగి ఉన్నాం, పొందుకొని ఉన్నాం. కలిగి ఉండడం, పొందుకుండడం ఏంటంటే సమాధానం. రెండవది, ఆయన వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన శిరస్సు అనుకున్న వారికి ఆధిక్యతను ఇచ్చిన దేవుడు. ఆధిక్యత పొందుకున్న వారు ఆయన శక్తిని పొందుకున్నవారు. ఆయన శక్తిని పొందుకున్న వారు మన ప్రార్థనలు ఆలకించబడుతుంటున్న దేవుడు. ప్రార్థనలో ఉంటున్న మనం విశ్వాసము కలిగి ఉండాలి. ఆ విశ్వాసము కలిగిన ప్రార్థనకు ఇస్తున్న జవాబుకు మనం ఏం చేయాలి? ఏడవది, కృతజ్ఞతలు చెల్లించాలి. ఇవన్నీ మన జీవితంలో పొందుకోవడానికి, అది స్థిరంగా ఉండడానికి సమయం పట్టుద్ది. హల్లెలూయా. వ్యక్తిగత ఆరాధన చేయమన్నప్పుడు, మేరీ చేస్తున్నప్పుడు ఏమన్నారంటే, మేము ఈరోజు రామనుకున్నాము కదా, ఉన్నారా? రాము అనుకున్నాము, కానీ కుటుంబం అంతా రాగలిగినాం. మనం అనుకునేది ఏంటి? రామేమో కదా. కానీ సర్వకృపానది దేవుడు సమస్తము సమకూర్చగలడు. కథ మొత్తము మార్చగలడు. ఇవి జరగడానికి సమయం పట్టుద్ది. ఈ సమయం పట్టుతున్నప్పుడు మనం ఏం చేయాలి? వేచి ఉండాలి. ఎలా వేచి ఉండాలి? ఎడతెగక వేచి ఉండాలి. ధైర్యముగా వేచి ఉండాలి. స్థిరముగా వేచి ఉండాలి. నమ్మకముగా వేచి ఉండాలి. ప్రశాంతంగా వేచి ఉండాలి. ఏకాగ్రతతో వేచి ఉండాలి. ఏడవది, సహవాసము చేయించు వేచి ఉండాలి. కీర్తనలు 123:2. కీర్తనలు 123:2. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. హల్లెలూయా. దాసుడు యజమానుని
దాసి. తన యజమానురాలు ఎందుకండి చూస్తారు వాళ్ళ చేతులతో ఎందుకు చూడాలి? ఎందుకు చూడాలి? దాసి కానీ దాసుడు గాని యజమానురాలు యొక్క చేతి వైపు ఎందుకు చూడాలి? ఎందుకు? ఏదైనా సహాయం, హల్లెలూయా, ఏదైనా సహాయం చేస్తారేమో అని దాసి యజమానురాలు తట్టు, దాసుడు యజమానుడు తట్టు చూస్తాడంట. అప్పుడు మన దేవుడైన యెహోవా ఇది ఏంది అంటే, యజమానుడు గాని యజమానురాలు గాని దాసిని దాసురాలని కరుణించరా? అక్కడ ఎందుకు రాయలేదు ఇది కరుణించి అని? ఎందుకో కరుణించి అని రాయలేదు? కమోన్, వై? ఎందుకో తెలుసా? వారు దాసి, నువ్వు సరిగ్గా చేస్తే చెయ్యి, లేకపోతే పో. నేను వేరే వాళ్ళని పెట్టుకుంటాను. వదిలేండి. మన దేవుడైన యెహోవా అంతవరకు ఒకవేళ నేను సరిగ్గా లేకపోతే, ఆయన తట్టు సరిగ్గా చూడకపోతే, దాసిని దాసురాలే పో అన్నట్టుగా ఆయన పో అనకుండా ఉన్నాడు. హల్లెలూయా. దానికి ఆయనకు మరో పేరు ఏంటో తెలుసా? దీర్ఘశాంతుడు, కృప కలిగిన వాడు, మనల్ని ప్రేమించేవాడు. కాబట్టి మనల్ని కరుణించే వరకు, లేట్ వచ్చాను, ఓకే, కరుణించాలా లేదా? కమాన్, అందరినీ కరుణించాలా? మనల్ని కరుణించినప్పుడు, నేను ఆలస్యం వచ్చినప్పుడు, అమ్మో, మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు ఆయన తట్టు, మన కన్నులు ఆయన తట్టు ఉండాలి. ఎందుకు? దేవుడు మన పక్షాన లేని ఎడల మనకేం జరిగేదో, ఉన్నాడు గనుక ఆయన తట్టు చూడాల్సింది. ఎంత మాత్రము నేను నా కన్నులు ఆయనని చూచుచున్నది. ఇట్ ఇస్ అ క్వశ్చన్. ఏ రీతిలో నేను చూచుచున్నాను? అందుకు గాను ఒక విధవరాలు మాటికి ఒక అన్యాయస్తుల దగ్గరికి వెళ్ళి న్యాయము కొరకు పోరాడింది. ఈమె నన్ను సతాయిస్తుంది అని మేలు చేశాడట. ఆ విధవరాలు ఆయన తట్టే చూస్తా ఉంది, చేశాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, దివారాత్రులు మీ కన్నులు నా పక్షమున ఉంటే నేను మీకు మేలు చెయ్యనా? హల్లెలూయా. దానియేలు, నువ్వు ప్రార్థన చేస్తే, దేవునితో నువ్వు సహవాసము కలిగి ఉంటే నిన్ను చంపేస్తాము అని ఒక శాసనము రాశారు. ఆ శాసనము తెలిసి యథాప్రకారంగా ఆయన ఇంటి పై గదికి వెళ్ళి యెరూషలేము తట్టు తెరిచి ఉన్న కిటికీల ఎదుట నిలబడి ఆయన ముమ్మారు ప్రార్థన చేశాడంట. ఆయన సహవాసం కలిగి ఉన్నాడు. మనము మాట్లాడుతున్నది ఏ విధంగా వేచి ఉండాలి? సహవాసము చేయించు వేచి ఉండాలి. మాటికి ఆయన తట్టు చూస్తూ ఉండాలి. హల్లెలూయా. ఆయన యెరూషలేము తట్టు తెరవబడిన కిటికీల యొద్ద ఆయన ముమ్మారు ప్రార్థన చేశాడు. ఎవ్వరూ ఆయనని ఏమీ చెయ్యలేకపోయారు. అదే విధంగా
అపోస్తలుడైన పౌలు కాలంలో ఆయన ప్రసంగము చేస్తున్నప్పుడు ఐతుకు అనే ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి ఆ యొక్క ప్రసంగము చాలా ఆలస్యమైనందున వాడు ఆ ఐతుకు అనే యవనస్తుడు నిద్రపోయి ఆ 3 అంతస్తుల నుంచి ఆ పై కిటికీల నుంచి పడ్డాడు. అంటే ఒకవేళ ఆ యొక్క యవనస్తుడు ఈ కిటికీలో కూర్చుని ఉంటే ఆ కిటికీల్లో ఇక్కడి నుంచి పడలేడు. ఎందుకంటే ఇది అల్లికబడిన కిటికీలు. వాడు కూర్చున్న కిటికీకి అల్లికలు లేవు. హల్లెలూయా. ఆ యొక్క వచనాలు మీరు చదివి చూడండి, అక్కడ చాలా వెలుగు ఉందంట, అయినా వాడు నిద్రపోతున్నాడు. అనేకమైన దీపాలు ఉన్నాయంట. అది రాయవలసిన అవసరం లేదు. ఆత్మదేవుడు ఎందుకు ఆ విధంగా రాయించాడంటే అక్కడ వెలుగు ఉంది కానీ వాడు చీకటిలో. ఇదే సందర్భము సామెతలలో వచ్చినప్పుడు అక్కడ ఏమి రాయబడిందంటే, నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లికబడిన కిటికీలో నుండి అతను ఒత్తిడి చేసి రాస్తున్నాడు అక్కడ. Come on, let's read సామెతలు 7:6. నా ఇంటి కిటికీలో నుండి, నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి చాలు నేను పాలు చూడగా. ఎక్కడి నుంచి పాలు చూశాడు? అది చూడడం ఒక సందర్భము. అది ఏదైనా సరే, మంచిదైనా సరే, అది చెడుదైనా సరే, ఆ చూస్తున్న వాడు అల్లికబడిన కిటికీలో నుంచి చూడగలుగుతున్నాడు గనక వాడు పడిపోవడానికి ఆస్కారం లేదు. తను ఏమని రాసుకుంటున్నాడంటే, నా ఇంటి కిటికీలో నుండి నేను అక్కడ నుంచి ఆ యొక్క సందర్భానికి నేను లోనే ఉండకుండా నాకు ఏమై ఉన్నది, నాకు ఒక అల్లికలు ఉన్నాయి గనక నేను ఊరికే పాలు చూస్తున్నానే గాని నేను పడిపోవడం లేదు. హల్లెలూయా. దానియేలు తన ఇంటి కిటికీలో నుంచి ముమ్మారు ప్రార్థన చేశాడు. రహాబు అనే ఒక స్త్రీ ఒక 2 వ్యక్తులని తన ఇంట చేర్చుకుని వారిని కాపాడి అక్కడ జరుగుతున్న సందర్భాన్ని బట్టి, అయ్యా బాబు, మీరు ఎవరో నాకు తెలుసు, మీరు సైన్యములకు అధిపతి ఒక యెహోవా యొక్క మనుషులని నాకు తెలుసు, ఆయన సామాన్యుడు కాదు, నాకు తెలుసు మీరు ఈ పట్టణాన్ని నాశనము చేయడానికి వస్తున్నారు. ఇదిగో నా ఇంటి కిటికీలకి అల్లికలు లేవు. ఈ అల్లికలు లేని కిటికీల నుంచి నేను మిమ్మల్ని తప్పిస్తాను. కానీ మీరు ఈ యొక్క పట్టణాన్ని మీరు నాశనము చేయడానికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోరా, నన్ను రక్షించరా అని అడిగినప్పుడు ఆ 2 వ్యక్తులు ఏమంటారంటే, అమ్మా మిమ్మల్ని కాపాడుతాను, కానీ ఇప్పుడు నీ ఇళ్ళని నేను గుర్తుపట్టడానికి ఎలా? కాబట్టి ఒక ఎర్రని దారం. ఎందుకు ఎర్రని దారం? నీ ఇంటి కిటికీలకు అల్లికలు లేవు. ఆ ఇంటి కిటికీలకు ఎర్రని దారం తగిలించు. మేము ఈ పట్టణాన్ని నాశనం చేసే వచ్చినప్పుడు ఆ ఎర్రని దారాన్ని మేము చూసినప్పుడు అది నీ ఇల్లుని మేము తెలుసుకొని నిన్ను రక్షిస్తాను. హల్లెలూయా. మన యొక్క జీవితాల్లో కూడా మనకింటి కిటికీలకి, మన పై గది అనబడుతుంటున్న ఇంటి కిటికీకి వాటికి ఏమీ లేదు, అల్లికలు లేవు. అల్లికలు లేని సందర్భంలో, ఆ పరిస్థితుల్లో, అటువంటి జీవితాల్లో దేవుడు ఒక అల్లికలు ఇచ్చాడు. ఆ అల్లికల పేరే ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేయడం, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులకి రావడానికి ఆయన ఆ రక్తం అనేది మన ఇంటి కిటికీలకి, ఇంటి గుమ్మముకు ఆ రక్తం ఉంది గనక మన పట్టణము నాశనము కాకుండా ఉంటుంది. కాబట్టి
నన్ను జ్ఞాపకము చేసుకోమని మనం ప్రతి వారం చేస్తున్నాం. హల్లెలూయా. నా ఇంటి కిటికీల యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది క్వశ్చన్. నా ఇంటి కిటికీలకి అల్లికలు ఉన్నాయా, అల్లికలు లేవా? అల్లికలు ఉన్నాయి అని ఏదైనా డౌట్ ఉంటే, పూర్తిగా ఉంటే, పూర్తిగా అల్లికబడిన కిటికీలు ఉంటే దానికి ఎదురే లేదు, దానికి ఎదురే లేదు. ఎవరు ఏమి చేయలేరు. హల్లెలూయా. కథ మొత్తం మన జీవితాలు ఆయన మార్చగలడు, స్థితిగతులను మార్చగలడు, జీవితాలను కట్టగలడు. ఎప్పుడు? ఆ కిటికీలు అల్లుకబడిన కిటికీలుగా ఉన్నప్పుడు. హల్లెలూయా. ఆ అల్లుకబడిన కిటికీలు ఉంటే నేను వేచి ఉన్నాను, దాంట్లో సందేహమే లేదు. చూద్దాం అనుకుంటే అది చూద్దాం అనేది ఏదైనా కానీ గాక. నా విశ్వాసానికి వేరే మచ్చ అనేది లేదు. నా విశ్వాసం ఎలాంటిది? ఆయన ఉన్నాడు, వెతుకు వారికి ఫలము దయచేస్తాడు, చూద్దాం ఏమి జరగబోతాదో అనేది అల్లికలు. ఐ రిపీట్ అగైన్, నా విశ్వాసము ఎలా ఉండాలి? విశ్వాసము లేకుండా ఆయనకు ఇష్టడై ఉండాలి. హల్లెలూయా. ఆయనకి నేను ఇష్టడు. ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే అని అనుకుని 27 సంవత్సరాలు దాటి 28 సంవత్సరములకు ఉన్నాను. నేను ఏమీ కాలేదే. నిన్ను కొరికి వేయాలని, మునిగి వేయాలని అనుకున్న వారు ఇప్పుడు లేదే. హల్లెలూయా. లేదే. అయినను కిటికీలు ఏం చేయాలి? వాటిని భద్రపరచుకోవాలి. అల్లికలు సరిగ్గా ఉన్నాయా లేదా అని పని చేయాలి. దేని కొరకు? కిటికీల కొరకు. అది యెరూషలేము తట్టు సరిగ్గా ఉందా లేదా? అది సమాధానంగా ఉందా లేదా? సమాధానం వైపు ఉందా, అసమాధానం ఉందా? విశ్వాసములో ఉందా, అవిశ్వాసములో ఉందా? అది సరి చేయాలి. దేనిని కిటికీలు సరి చేసుకోవడానికి పని చేయాలి. పని ఎలా చేయాలి? కావలి కాయు పనివారు వలె. ఎలా? కావలి కాయు. ఇది ఈ దినం యొక్క హెడింగ్. ఆ హెడింగ్ కి సబ్ హెడింగ్ వచ్చేసి పని చేయుటకు మనస్సు కలిగి ఉండాలి. హల్లెలూయా. పని ఎందుకు చేయాలి? కమ్ ఆన్. పని ఎందుకు చేయాలి? కిటికీలు సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకొని దాని కొరకు పని చేయాలి. ఆ పని ఎలా చేయాలి? కావలి కాయు పనివారు వలె చేయాలి. కావలి కాయు పని చేయువారు వలె పని చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి? పని చేయుటకు మనస్సు కలిగి ఉండాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ హెడింగ్. ఎలా చేయాలి? మనస్సు కలిగి పని చేయాలి. నెహెమియా రాసిన గ్రంథం 4:6. ద బుక్ ఆఫ్ నెహెమియా 4:6. నెహెమియా 4:6. అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండేను కనుక మేము గోడలు కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండేను. అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండేను గనుక. ఒక్కవేళ మనస్సు లేకపోతే, మనస్సు అంటే ఏంటో తెలుసా? ప్రాణం.
మనసు అంటే ఏంటి? హృదయం, ప్రాణం. ఎందుకు దానికి మనసు లేదు? మనసు ఎందుకు లేదు? నీ శరీరము ఆత్మతో ఏకీభవించడము లేదు. ఐ రిపీట్ అగైన్, శరీరము ఆత్మతో ఏకీభవించడం లేదు కనుక మనసుతో ఏది చేయలేరు. వీరు ఈ జనులు ఎలా చేస్తున్నారు? మనసు కలిగి చేస్తున్నారు కనుక మేము గోడను కట్టుచుంటిమి. అది సగం ఎత్తు కట్టబడిన ఎంత కట్టబడి ఉన్నది? మీ గోడలని రాయబడి ఉందే అని ఒకసారి మళ్ళీ యూట్యూబ్ తెలిసి ఎలక్షన్ గోడలు అని కొడితే అది ఒక 10 అంతస్తుల గోడ ఏమో. అది అంత పెద్ద గోడలు. ఓ ఎమ్మో, అది కట్టలేము, కానీ కట్టాలి. ఎంతవరకు కట్టబడి ఉంది? సగమే. నేనెంత కట్టబడి ఉన్నాను? సరే, ఇంతవరకు ఎందుకండి ఊరికే? వారు కట్టే ఆ గోడలు ఏ గోడలు తెలుసా? మందిరం యొక్క గోడలు. ఐ రిపీట్ అగైన్, ఆ జనులు మనస్సుతో కట్టుతుంటున్న ఆ గోడలు మందిరం యొక్క గోడలవి. హల్లెలూయా. ఐ హోప్ చర్చ్ యు అండర్స్టూడ్. వారు సగము గోడలు కట్టుతున్నది అది ఏదో వారి ఇంటి గోడలో, లేకపోతే వేరే వాళ్ళ గోడలో, లేకపోతే ఏదో ఆఫీస్ గోడలో కాదు. అది మందిరం యొక్క గోడలు. మందిరముకు 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఆవరణబడుతున్న గోడలు, ఆవరణం. రెండవది పరిశుద్ధ స్థలము. మూడవది అతి పరిశుద్ధ స్థలము. ఇది మందిరము యొక్క ఆకారం. ఆ మందిరము ఆకారము, ఆ మందిరము పరిశుద్ధ స్థలము గాని అతి పరిశుద్ధ స్థలము గాని క్షేమంగా ఉండడానికి ఏమి కట్టాలి? గోడలు, ఆవరణం అనబడుతున్న గోడలు కట్టాలి. అవి ఎంతవరకు కట్టబడి ఉన్నది? సగం వరకే కట్టబడి ఉన్నది. అది ఎంత కట్టాలి? పూర్తిగా కట్టాలి. ఆ పూర్తిగా కట్టడానికి వారికి మనసు. హల్లెలూయా. అదే విధంగా మనము కూడా 3 భాగాలు అయిన వారు. ప్రాణము, ఆత్మ, శరీరం. శరీరము ఈ లోకానికి సంబంధించింది. హల్లెలూయా. మనం ఇది బాగా తెలిసింది. మార్తా, మరియా, లాజరు అనుకున్నప్పుడు మనకు తెలుసు. సో ఈ శరీరం అనబడుతుంటున్న ఈ గోడ కట్టబడాలి. అది ఎంతవరకు కట్టబడి ఉందో అది పూర్తిగా కట్టుకోవడానికి మనసు ఉండాలి. హౌ వుడ్ బి చర్చ్? వారి యొక్క గోడలు సగమే, కానీ వాటిని పూర్తి చేయడానికి వారికి మనసు ఉంది. అది ఏ గోడలు? మందిరం యొక్క గోడలు. మరి మనల్ని కలగజేసినప్పుడు మనల్ని కూడా 3 భాగాలుగా చేశాడు. ప్రాణము, ఆత్మ, శరీరం అని. ఎందుకు ఆయన ప్రాణము, ఆత్మ, శరీరము ఒక మందిరం యొక్క పోలికలతో మనల్ని ఎందుకు సృష్టించాడంటే ఆ మందిరంలో పరిశుద్ధ స్థలంలో ఆయన నివసిస్తాడు. ఇప్పుడు అంటున్నాడు, నాకు ఈ యొక్క మనుషుడి చేత కట్టబడిన గోడలు నాకు అవసరం లేదు, నా చేత కట్టబడిన మందిరము నాకు కావాలన్నాడు. ఎందుకు కావాలి? ఆయన మనలో నివసించాలి. నీకు తెలియదా? నీ హృదయము కదా. ఇది దేవుని ఆలయం అయితే, అది పరిశుద్ధ స్థలం అయితే, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది, ఆవరణం ఉంది. ఆ ఆవరణము ఎంతవరకు కట్టబడి ఉంది? అది సగమా? అసలు పునాది ఉందా? ఎన్ని వరుసలు కట్టామో? అది సగం వరకు వచ్చిందా, లెంటల్ వరకు వచ్చిందా, లేకపోతే పూర్తి అయిందా? కదా. ఆ శరీరం అనబడుతున్న గోడలు
కట్టబడాలి. ఏ రీతిలో అది కట్టబడుతుంటున్నదో తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4 తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4, 10, 12 అవన్నీ ఒకే దీంట్లో. అలాగుననే మాసిదోనియా అందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందుచుండవలెననియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమి ఎక్కడండి సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకుంటేందును మీ చేతులతో పని చేయుటేందును ఆశ కలిగి ఉండాలనియు మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. పరుల జోలికి అంటే అర్థం ఏంటో తెలుసా? మైండ్ యువర్ బిజినెస్. ఇంగ్లీష్ లో చదివి చూడండి. యూ మైండ్ యువర్ బిజినెస్ అండ్ డోంట్ బీ బిజీ బాడీ. ఇంగ్లీష్ లో బిజీ బాడీ అని ఉంటుంది. బిజీ బాడీ ఎందుకు? పరుల జోలి యొక్క పండ్ల విషయంలో అక్కడ మనసు ఉంది. ఎక్కడ వేరే గోడలు కట్టడానికి నీకు మనసు ఉంది. మైండ్ యువర్ బిజినెస్ టు మేక్ యువర్ జాబ్. అది ఇక్కడ అర్థం. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11, 12. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక, మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు. ఏ పని చేయకుండా పరుల జోలికి పోవచ్చు. అక్రముగా నడుచుకుంటున్నారని వినుచున్నాం. అక్రముగా అన్న మాటకు తెలుగులో సరైన మాట కాదని. ఇంగ్లీష్ లో ఎలా ఉంటుందంటే అక్రమ అనే స్థలములో బిజీ బాడీస్. యువర్ అన్నెసెసరీ బిజీ. పని చేయవలసింది చేయకుండా పరుల జోలికి వెళ్ళి బిజీ అయిపోతున్నావు. యు ఆర్ ఆల్వేస్ బిజీ. You're busy. ఈ గోడ కట్టు. ఏ పని చేయకుండా అంటాం కదండి. వీడు ఏ పని చేయకుండా ఎక్కడ చేయాలి పని? ఇంట్లో పని చేయాలి కదా. మనం ఏమంటాం? ఇంట్లో ఒక్క పని చేయడు, ఎప్పుడు చూడు ఊళ్ళు అంటామా లేదు? అయ్యా మీరు ఎవరనరా? నేనైతే అంటా. నేనంటా నాడు ఇచ్చినా ప్రేమించినా అన్ని ఒకడే, వాడే. తెస్సలోనికి రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు కూడా అదే అంటున్నాడు. నువ్వు ఇంటి పని చేయకుండా ఊరు పని ఎక్కువైపోయి బిజీ అయిపోతున్నావా? ఇంకా ఘోరమైనది ఏంటో తెలుసా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:13. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:13. మరియు వారు ఇంటింట తిరుగులాడుచు బద్ధకురాని రగుటకు మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదులుబోతులను బయలుజోలికి పోవు వారు రగుటకు నేర్చుకుందరు. మొదటి పేతురు 4:15. మొదటి పేతురు 4:15. మీలో ఎవడును నరహంతకుడు అంటే ఇతరుల వలె అన్యజనుల వలె ఉండడం. దొంగగా గాని అంటే దేవుని యొక్క సమయాన్ని దోచుకోవడం. దుర్మార్గుడు అంటే ధర్మము లేనివాడు, పరుల జోలికి పోవాడంటే ఈస్ అ బిజీ బాడీ, నాట్ లుకింగ్ అబౌట్ హిస్ బిజినెస్. బాగా అనుభవింప తగదు. హల్లెలూయా. గోడలు ఎలా ఉన్నాయో, నా ఇంటి గోడలు కట్టుకోవడానికి మనసుందా లేదా? బిజీ. ఓకే మందిరం ఒక గోడలు ఎప్పుడు కట్టాలి? అవునా కదా? వారికి మందిరం యొక్క గోడలు కట్టడానికి మనసుంది కనుక సగము గోడను పూర్తి చేయడానికి రెడీ అయ్యారు. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 12:1-2 త్వరగా
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలము అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. మీ శరీరములు, మీ గోడలు ఆయనకు సమర్పించుకొనుడని, మీ గోడలు ఆయనకు సమర్పించుకొనిడి అని అన్నప్పుడు అది ఎంతలో కట్టబడిందని తెలుస్తుంది. ఆయనకు సమర్పించుకోకుండా నేను బిజీగా ఉంటే ఈ గోడలు సరిగా కట్టబడదు. ఈ గోడలు సరిగా కట్టబడకపోతే ఏమి జరుగుతుందో చూద్దాం. చదువమ్మా, పూర్తి చేయండి. సజీవ యాగం మీ శరీరం ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను. ఇట్టి సేవ అంటే పని పనివారు కావలి వారు వలే అది సేవ. సేవ అని వచ్చినప్పుడు నేను అనుకున్నాను, ఓ అబ్బో ఊర్లో పోయి తిరిగి సేవ చేసి రావడం అనుకునేది కాదు. నాకు ఏం బుద్ధి వస్తుందంటే సేవ అంటే కావలి వారు వలె పని చేసుకోవడం, మందిరం యొక్క గోడలు కట్టడం, అది సేవ. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే అర్థం ఏంటో తెలుసా? డోంట్ బికమ్ బిజీ బాడీస్. ఐహిక విచారం, బండరాయి, ముళ్ళ పొద, వాటిని తీసుకోవడము, వాటిని పెట్టడము లో ఏమైపోతున్నారు? బిజీ 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 బిజీ. గోడ ఎప్పుడు కడతావు? కట్టడానికి మనసు ఉందా లేదా? ఇది నేను మీకు అంటున్న మాటలు కాదు, వాక్యం. ఐ డోంట్ మీన్ ఇట్ టు ఎనీబడి. ఇఫ్ ఇట్ ఈస్ హర్టింగ్ టు యూ, కరెక్ట్ యువర్ సెల్ఫ్. దట్స్ ఆల్. వారికి మనసుంది, మందిరము గోడలు కడుతున్నారు. ఇప్పుడు అంటున్నాడు దేవుడు, నాకు మా మందిరం యెరూషలేము ఉండేది, నాకెందుకు? నీవు యెరూషలేము నాకు ఇప్పుడు. నీలో నేను నివసించాలి. నీలో నివసించడం అనేది నేను ప్రారంభించిన ఈ సంవత్సరము ఆ నివసించడముతో ముగిస్తా, దేవుని కృప అయితే. హల్లెలూయా. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి వారు మనసు బాగుంది, వారికి మనసు బాగుంది కనుక, వారు మనసు మారి ఉంది కనుక గోడలు కట్టుకుంటున్నారు. నా మనసు మారితే నేను గోడలు కడతా. కట్టుకునేది ఎవరిది? అది దేవుని మందిరం. అది నేను కాదు, అది దేవుని మందిరము గోడలు. మనసు మారి నూతన మగినట్లుగాను రూపాంతరము చెందుడి. అంటే నీ యొక్క ఇంటి ఆకారాన్ని మార్చుకో, మనసు మార్చుకో. ఒకవేళ అది లేకపోతే నీ ప్రాకారములలో నెమ్మది ఉండదు. 122:7 కీర్తనలు. యెహోవా మీరు వేకువనే లేచి. కీర్తనలు 122:7. మీ ప్రాకారములలో అంటే ఏంటో తెలుసా? మీ గోడలలో నెమ్మది కలుగును గాక. నెమ్మది ఎప్పుడు మనసుండి గోడ కట్టుకున్నప్పుడు నెమ్మది ఉంటుంది, లేకపోతే నెమ్మది ఉండదు. నీ నగరములలో అంటే నీ యొక్క గోడలు కరెక్ట్ ఉంటే నెమ్మది ఉంటది. నీకు నెమ్మది ఉంటే నీ పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటది? క్షేమం ఉంటది. లేకపోతే నీ పరిశుద్ధ స్థలంలో గాని, అతి పరిశుద్ధ స్థలంలో గాని క్షేమం ఉండదు. క్షేమం ఉండదంటే నీకు ఏముండదు?
ప్రాకారంలో నెమ్మది ఉండదు. నెమ్మది ఉండకపోతే మనసు లేని వాడిని, ఇంటి గోడల మీద అక్కర లేకుండా నేను బిజీ బాడీ, ఐఎమ్ బిజీ. ఓకే, బీ బిజీ. ఉండు. ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? కీర్తనలు 87:3. దేవుని పట్టణమా. ఎప్పుడంటారు ఈ మాట? దేవుని పట్టణమా అని ఎప్పుడంటారు? ఆ గోడలు కరెక్ట్ గా కట్టబడినప్పుడు, కట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి గొప్ప సంగతులు చెప్పుకొనుచున్నారు. హల్లెలూయా. దేవుడి మాటలు మన అందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఏమని? దేవుని పట్టణమయ్యా. They are not busy bodies. They are building the temple of God. కీర్తనలు 125:2. కీర్తనలు 125. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉండినట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. హల్లెలూయా. ఆయన ఉన్నాడు కనుకనే మనం ఇక్కడ ఉన్నాం. ఆయన ఉన్నాడు కనుకనే మనం ఇక్కడ ఉన్నాం. హల్లెలూయా. We are not busy bodies. ఓకే. వాళ్ళకి ఏముంది? కావలి వారు వలె మనస్సు కలిగి గోడలు కడుతున్నారు. సగము గోడను పూర్తి చేస్తున్న వారు. రెండవది, కావలి కాయు పని వారికి వాళ్ళు ఎలాంటి పనివారు? కమాన్, ఎలాంటి పనివారు? మనస్సు కలిగిన పనివారు. వారికి ఏముంటాదంట? శ్రమ, ఆటంకాలు, హింసించబడడం ఉంటాయంట. అమ్మ, అర్థమవుతుందా? మీకు మనసుందా? అమ్మా, అయ్యా, మనసుందా? మనసు ఉంటే ఏముంటది? మేరీ శ్రమ, ఇంకోటి ఆటంకాలు. మొన్న మేము ఆ చిన్నని తీసుకుని మేము చిప్పగిరికి పోతాము. ఓకే, వాళ్ళు చెప్పింది టైం వచ్చేసి 10:10:30 లోపు రావాలి అన్నారు. 10:30కి ఇంకా రెడీ అవుతున్నాం. అయినా పోతున్నాం. కాదు, ఫోన్ చేస్తే ఏమని వచ్చింది? స్విచ్ ఆఫ్ వచ్చింది. అవునా? అప్పుడు అనుకున్నా, సరిగా కట్టితే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. అయినా నేనేం చేశాను? ఆడ ఎవడైతే నియమించినాడో వాడికి ఫోన్ చేశాను. మనసులో, సారీ, లేట్ అయింది, మా తప్పే. ఏమయ్యా కృష్ణ, ఉన్నావా? ఉన్నా. ఆమె లేదంటే కదా, స్విచ్ ఆఫ్ చేయకుండా. ఏం పర్లేదు సార్, నేను వచ్చింది. ఎందుకు ఇవన్నీ? కరెక్ట్గా మన ఇంటికి పోతుండే కదా, ఆమె ఉంటాడే కదా. సరే, పోయినాము. 2 వారాల నుంచి మా కొరకు వెయిట్ చేస్తున్న వాళ్ళు అక్కడికి పోయిన తర్వాత ఏమొచ్చింది తెలుసా? సూదిలే లేవంట, అక్కడ సిరింజిలే లేవు. ఇక్కడి నుంచి అక్కడికి మమ్మల్ని రమ్మని పిలిచి అక్కడికి పోయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకున్నాయేమో. మళ్ళా విలేజ్ నుంచి మళ్ళా మా దగ్గరికి వచ్చి ఆమె దగ్గర ఏం లేవు. ఎట్లా ఉంటుంది చెప్పండి? మళ్ళా అక్కడి నుంచి ఊరంతా తిరిగినారు. తిరిగి ఏదో తెచ్చినాడు సిరేంజ్, అది పనికిరాదు.
మళ్ళా వెళ్ళారు, తెచ్చినారు, మొత్తానికి వేసినారు. ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఆటంకాలు. అప్పుడే ఇది ధ్యానిస్తున్నాను నేను. మనసున్న వారికి ఏముంటాయి? శ్రమ, ఆటంకాలు. ఏమో మేరీ, ధైర్యం తెచ్చుకున్నాడు, నేనే భయపడకుడి. టేక్ దిస్ వర్డ్. చూద్దాం చూద్దాం. నెహెమ్యా రాసిన ఇంతకు ఎందుకండి శ్రమలు వస్తాయి? కొంతమంది అంటారు, ఏంటండి ఇది, మనకేనా నిన్న నేనేమైనా తప్పు చేస్తున్నానా? ఎన్ని సందేహాలు, అసలు ఎందుకు నాకు? అమ్మా వింటున్నారు? ఐ హోప్ యువర్ లిసనింగ్. ఐ హోప్ యు అండర్స్టాండ్. ఏంపా? ఐ హోప్ యు అండర్స్టాండ్. ఎందుకు నాకే? ఏమి? ఎందుకో తెలుసా? శ్రమలు నీ ఎద్దుకు రాదు. ఐ రిపీట్ అగైన్, శ్రమలు మన ఎద్దుకు రాదు. శ్రమలలోనే మనం ఉన్నాం. హల్లెలూయా. శ్రమలలోనే ఉన్నాము. దానినే ఏమంటారో తెలుసా? ఇది అరణ్య ప్రయాణము. ఏం ప్రయాణము? అరణ్య ప్రయాణం. దిస్ ఇస్ ద జర్నీ ఆఫ్ విల్డర్నెస్. హల్లెలూయా. సముద్రం అలలు రావా? ఎందుకు అలలు వస్తున్నాయంటే నువ్వు సముద్రంలో ఉన్నా కనుక అలలు వస్తున్నాయి. పో, ఇంట్లో కూర్చో. దేవుడు దానికి అన్నాడు, నేను అద్దరికి పోవాలన్నాడు. ఊరికే కాదైనా, అయ్యా మనం అందరం ఎక్కడికి పోవాలి? అద్దరికి పోవాలి. నువ్వు అద్దరికి పోవాలంటే సముద్రము దాటాలి. సముద్రము దాటాలంటే ఆయన ఉన్న దోణ మీదనే అలలు ఉంటాయి. ఆయన ఉన్న దోణ మీదనే ఉంటుంది. చూడండి కదా, చదువుకోండి, ఉంటాయి. ఆయన ఉన్న దోణ మీదే గాలి, వాన, తుఫాన్ వస్తాయి. మనము కంఫర్ట్ జోన్ లో లేవు. నేను మొన్న ఎవరితో మాట్లాడుకుంటూ ఏదో చెప్పాను. ఏమనంటే సమయము సందర్భం అనేది, ఎవరితో చెప్పాను, ఇది సమయము సందర్భం అనేది మనకు ఎప్పుడే గాని అనుకూలంగా ఉండదు. సమయము సందర్భానికి మనం అనుకూలంగా ఉండాలి. ఎక్కడ ఏమి మాట్లాడాలా, ఎక్కడ ఏది చేయాలా, ఎక్కడ తగ్గాలా, ఎక్కడ నెగ్గాలనేది, ఎక్కడ తగ్గాలో తగ్గాలి, ఎక్కడ నెగ్గాలో నెగ్గాలి. హల్లెలూయా. సేమ్ టైం నా గోడలు ఎలా ఉన్నాయి? నా గోడలు కరెక్ట్ ఉంటే ఎవడు నా లోపలికి వచ్చేది? హల్లెలూయా. తగ్గుతానేమో గాని పడిపోను కదా. అవునండి, తగ్గుతామేమో గాని పడిపోము కదా. ఈ మాటలు వచ్చే వారం క్లియర్ గా మీకు అర్థం చేయనట్లుగా చెప్తాను. నెహెమ్యా 4:11. మా విరోధులను వారు తెలుసుకున్న విరోధులు ఏమనుకుంటున్నారంటే, అయ్యా వారు తెలుసుకోకుండానట్లు చూడకుండాను మనము వారి మధ్యలోకి చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుదు అనేది. హల్లెలూయా. వీళ్ళు ఏమి చేస్తున్నారు? మనసు కలిగి గోడలు కట్టుకుంటున్నారు, ఏదో బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఏమొస్తున్నాయి? వాళ్ళు మనల్ని చెరబడుతున్నారని మనకు తెలియదా? తెలియదు. వారు చూడకుండా తెలియకుండా వారి మధ్యలోకి చెరబడి వారిని చంపి, ఏం చంపాలి? చర్చ్, ఐ హోప్ యు ఆర్ లిసనింగ్. ఏం చంపాలి?
ఆత్మీయ జీవితాన్ని చంపాలి. నువ్వు నిశ్చయముగా సచ్చదు. ఏం సచ్చినారో వాళ్ళు? చావలేదు, ఆత్మీయంగా చచ్చిపోతుంది. హల్లెలూయా. ఏం రాలేదు, మనసు బాగలేదు, నేను మందిరానికి రాలేదు. ఏం రాలేదు, నా ప్రార్థన ఎందుకు రాలేదు, నా మనసు లేదు, నేను రాలేదు, చచ్చిపోయినాను. యు ఆర్ డెడ్. హల్లెలూయా. అది వాడు చెరపడి చంపి ఏం చేస్తున్నాడు అంటే ముందు చంపుతాడు, ఆత్మీయ స్థితిని చంపుతాడు, తర్వాత పనిని ఆటంకపరుస్తాడు. ఫినిష్డ్. నీ శరీరంపై, ఆత్మపై, నీ ప్రాణము బ్రతుకుతున్నావే గాని నువ్వు సచ్చిన వాడివి. హల్లెలూయా. కాబట్టి నువ్వు కడుతున్న గోడలు నువ్వు కడుతా ఉండు. ఒకే రాత్రిలో ఏ గోడలు, యెరూషలేము గోడలు, ఇప్పుడున్న యెరూషలేము గోడలలో ఒకే రాత్రిలో వాళ్ళు కట్టలేదు, కానీ కట్టారు. ఇప్పటికీ మనం చూస్తున్నాం, మన గోడలు ఒకే రాత్రిలో మనం కట్టలేము, కానీ కట్టాలి. హల్లెలూయా. కట్టాలి అనుకున్నప్పుడు ఏమొస్తాయి? ఆటంకాలు వస్తాయి. నేను చెప్పే మాటలు కాదండి. నెహెమ్యా గ్రంథంలో వాళ్ళు మందిరం కడుతున్న వాళ్ళకి వచ్చిన ఆటంకాలు ఇది. ఓకే, సరే, ఒక్క మాట చదువుకొని, ఇంకా చాలా ఉంది, రెండోది ఇంకా 7 ఉన్నాయి. హల్లెలూయా. నేను ఎందుకు ఈ వాక్యాలు ధ్యానిస్తానంటే దేవుడు నివసించాడు. నెక్స్ట్ వచ్చేది ఏమి అయ్యా? నవంబర్ తర్వాత ఏమయ్యా? ఆయన జన్మించడానికి స్థలం ఉందా? అక్కడ ఎండి చేయాలి. నేను ఆయన జన్మించడానికి స్థలము లేకపోయిందట. నువ్వు ఇస్తావా స్థలం? నువ్వు స్థలం ఇస్తావా? స్థలం ఇవ్వాలి అంటే క్రిస్మస్ కి ఏమండి? గోడలు ఉన్నాయా? గోడలు కట్టబడుతున్నాయా? గోడలు కడుతున్నప్పుడు దానికి మనసుందా? నువ్వు బిజీ బాడీవియా? ఎక్కడ బిజీవి కదా, ఎక్కడ బిజీ? కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఇది నేను చేయండి అని చెప్పి మా దేవుడి మాటలు మన వెనుకడికి ఆశ్రయించి దీవించిన కాక. ఆమేన్. ప్రార్థన.